నాగ చైతన్య, శోభిత డిసెంబర్ 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. పెళ్ళైన తర్వాత అనగా డిసెంబర్ 5వ తేదీన నాగ చైతన్య, శోభిత అలాగే నాగార్జున గారు కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో మొదటి పూజను అయితే స్టార్ట్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక్కడ మల్లన్న సన్నిధిలో నాగ చైతన్య, శోభిత ప్రత్యేకమైన పూజలు చేయించారు. ఇది ఇలా ఉండగా నాగార్జున గారు కోడలికి దగ్గరుండి సేవలు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా శోభిత దేవుడికి నమస్కరిస్తున్న సమయంలో నాగార్జున గారు ఆమె జుట్టు ఇలా ముందుకు పడుతుంటే దగ్గరుండి చేత్తో పట్టుకొని అలా కింద పడకుండా ఆమెకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే నాగార్జున గారు శోభితని తన సొంత కూతురులా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్లో శోభితకి నాగ చైతన్యకి నాగార్జున వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదేమని ఈ సిచ్యువేషన్ ద్వారా మనకైతే అర్థమవుతుంది. కానీ ఈ సన్నివేశం చూసిన నెటిజన్లు మాత్రం నాగార్జున గారిని తప్పుపడుతూ నాగ చైతన్య ఆ విధంగా చేస్తే బాగుండేదని కామెంట్స్ అయితే చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.